బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఇవాటి నుంచి తిరిగి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం చేయకుండా కేసీఆర్ పై ఎన్నికల సంఘం 48 గంటలు విధించిన నిషేధం ఇవాళ రాత్రి 8 గంటలకు ముగియనుంది. ఈ తర్వాత కేసీఆర్ తిరిగి జనంలోకి వెళ్లనున్నారు. ఇందులో భాగంగా రామగుండం నుంచి బస్సు యాత్ర పునఃప్రారంభం కానుంది. కేసీఆర్ తమ పార్టీపై చేసిన వ్యాఖ్యలు నియమావళికి విరుద్ధమని కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈసీ 48 గంటల పాటు ఆయనపై నిషేధం విధించింది. దాంతో గురువారం జమ్మికుంటలో కేసీఆర్ నిర్వహించాల్సిన రోడ్ షో రద్దయింది. ఈసీ విధించిన గడువు ఇవాళ రాత్రి 8 గంటలతో ముగిసిన తర్వాత కేసీఆర్ రామగుండంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ను బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బస్సు యాత్ర చేపట్టిన కేసీఆర్ అధికార కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తనదైన శైలిలో కాంగ్రెస్ బీజేపీలపై విరుచుకుపడుతున్నారు. గత నెల 24న మిర్యాలగూడలో ప్రారంభమైన కేసీఆర్ బస్సు యాత్ర రోడ్ షో ఉత్సాహంగా కొనసాగుతుంది. సిద్దిపేట బహిరంగ సభతో కేసీఆర్ బస్సు యాత్ర ముగియనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి, నేటి నుంచి మళ్ళీ ప్రజల్లోకి కేసీఆర్ రాబోతున్న దీనిపైన అప్డేట్స్ ఏంటి? చరిత్రలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ 48 గంటల పాటు కేసీఆర్ పై ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. ఈ రోజు రాత్రి 8 గంటలతో ఎన్నికల కమిషన్ విధించిన నిషేధం ముగియబోతోంది. దీనికి సంబంధించి మళ్ళీ తిరిగి కేసీఆర్ తన బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు. యథావిధిగా 10వ తేదీ వరకు షెడ్యూల్ ఉండబోతోంది. ఈ రోజు రాత్రి 8 గంటల తర్వాత రామగుండంలో కేసీఆర్ రోడ్ షో చేయబోతున్నారు. నిన్న జమ్మికుంటలో రోడ్ షో చేయాల్సి ఉండగా ఎన్నికల కమిషన్ నిషేధం వలన కేసీఆర్ జమ్మికుంటలో రోడ్ షో చేయలేకపోయారు. అందులో భాగంగా ఈ రోజు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రామగుండంలో కేసీఆర్ రోడ్ షో చేయబోతున్నారు. యథావిధిగా గతంలో ఏ విధమైన షెడ్యూల్ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందో అదే షెడ్యూల్ కేసీఆర్ ఫాలో అవబోతున్నారు. 10వ తేదీన సిద్దిపేటలో భారీ బహిరంగ సభతో కేసీఆర్ బస్సు యాత్ర ముగియబోతోంది. ప్రధానంగా ఇప్పటికే కేసీఆర్ పై విధించిన 48 గంటల ప్రచారం నిషేధంపై కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఎన్నికల కమిషన్ పైన, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థలు సైతం పార్టీల గుప్పెట్లోకి, ప్రభుత్వాల గుప్పెట్లోకి వెళ్తున్నాయంటూ విమర్శలు గుప్పించారు. అదేవిధంగా కేసీఆర్ ఏప్రిల్ 5వ తేదీన రైతులు ఎండిపోతున్న పంట పొలాలను ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ 48 గంటల నిషేధం విధిస్తే ప్రతిరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ను వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎన్నికల కమిషన్ కి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో 28 సార్లు ఫిర్యాదులు చేసినా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు తిరిగి యథావిధిగా 48 గంటల ప్రచార నిషేధం ముగియబోతుండటంతో రాత్రి 8 గంటల తర్వాత రామగుండంలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించబోతున్నారు. 41 రోజు ప్రచారానికి విరామం ఇచ్చారు. ఎన్నికల కమిషన్ ప్రచారం నిషేధం విధించిన తర్వాత కేసీఆర్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలను టార్గెట్ చేసుకుంటూ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్ అంశాలనే ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. అందులో భాగంగానే 48 గంటల ప్రచార నిషేధం తర్వాత కేసీఆర్ ఈరోజు రామగుండంలో రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సవీన్.